రాష్ట్రంలో అవినీతి ఎలా పేటరేగిపోతుందనడానికి ఈనాడు దినపత్రిక ఒక హెడ్డింగ్ పెట్టింది. ఫీజు రూపాయి, వసూలు 10,000. పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమార్జన, ప్రభుత్వ ఆశయానికి కొందరు ప్రజాప్రతినిధులు గండి, వార్డు సచివాలయానికి దగ్గరలోనే అవినీతికి ప్లానింగ్ అని చెప్పి రాశారు. అంటే ఇక్కడ ఏంటి, ఇంటి నిర్మాణ అనుమతులకు ఫీజులు పేదలకు భారం కాకుండా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు అమలు కావట్లేదని. అంటే 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టే ఇళ్లకి అనుమతికి కేవలం రూపాయి చెల్లిస్తే చాలనేది ప్రభుత్వ ఆదేశాలు అయితే, దానికి 10,000 నుంచి 20,000 రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వాళ్ళ అనుచరులు వసూలు చేస్తున్నారంట. చూడండి, అక్రమ వసూలు వ్యవహారం పురా నగరపాలక సంస్థల కమిషనర్ దృష్టికి వెళ్తున్నా చాలామంది పట్టించుకోవట్లేదు. ప్రజల నుంచి వింతలు తీసుకునే సందర్భాల్లో ఇలాంటి ఫిర్యాదులే కమిషనర్లకు ఎక్కువగా వస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు 10,000కు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలో అవినీతి ఎలా పేటరేగిపోతుందనడానికి ప్రభుత్వ ఆఫీసులకి అధికారులకు తెలిసినా ఏం చేయలేకపోతున్నారు. కౌన్సిలర్లు అంటే టీడీపీ కౌన్సిలర్లు, ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వాళ్ళ అనుచరులే అవినీతి దందాకు పాల్పడుతున్నారు అనేది అదే పత్రిక రాసిందంటే ఈ 18 నెలల కాలంలో ఇంకా ఎంత కనపడినటువంటి అవినీతి జరుగుతూ ఉందో ఒక్కసారి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా.